మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు మానవ జాతి చరిత్ర, మన తెలుగువారి చరిత్ర ఇవన్నీ కూడా భావితరాలకు తెలియాలి. పైగా చాలా బిజీ అయిపోతున్న ఈ లైఫ్లో ఆ చరిత్రను వీలైనంత సంక్షిప్తంగానే పూర్తి స్థాయిలో అర్థవంతంగా భావితరాలకు అందించాలి అన్న ఆకాంక్ష ఉన్న నాయకుడు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన రాజకీయాలకైతే ప్రస్తుతం దూరంగా ఉన్నారు. అప్పటి నుంచి ఈ పుస్తకాల మీద, ప్రపంచ చరిత్ర మీద, తెలుగువారి చరిత్ర మీద రీసెర్చ్ చేయడం, పుస్తకాలు రాయడం లాంటివి చేస్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా కూడా పుస్తకాలు రాస్తూ ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా ప్రపంచ చరిత్ర అన్న ఒక పుస్తకాన్ని కూడా ఇదే తరహాలో చాలా తక్కువ పేజీల్లోనే ప్రపంచ చరిత్రని మొత్తం వివరించే ప్రయత్నం ఆయన చేశారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరి వీళ్ళంతా తదితరులంతా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ప్రసంగించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు తాను ఈ ప్రపంచ చరిత్రను అందరికీ చాలా తక్కువ పేజీల్లోనే అందించాలన్న ఉద్దేశంతోనే ఎంతో రీసెర్చ్ చేసి దీన్ని తీసుకొని వచ్చాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా ఈ బుక్ సామర్థ్యాన్ని పరీక్షించాం. చాలా అద్భుతమైన బుక్కే అన్న ఫీడ్బ్యాక్ వచ్చిందని కూడా ఆయన చెప్తున్నారు. ఈ సందర్భంగానే చంద్రబాబు నాయుడుతో తనకున్న వైరం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడుకు నాకు మధ్య వైరం ఉందంటారు. అప్పట్లో నిజమే, కానీ దాంతోనే ఉండలేం కదా, కాలం మారిపోతుంది, ముందుకు వెళ్ళాలి. కాబట్టి అవన్నీ ఇప్పుడు లేవు, కలిసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది, భవిష్యత్ అందరికీ ఆశాజనకంగా ఉండాలి అని కూడా ఆకాంక్షించారు. గతంలో కూడా నేను ఒక పుస్తకం రాశాను, అయితే దాని మీద కూడా ఇప్పుడు చర్చ అనవసరం అన్నట్టుగానే దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాట్లాడారు. గతంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒక చరిత్ర కొన్ని నిజాల పేరుతో ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం మొత్తం చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి ఎలా ఉంటుంది, ఆయన ఎన్టీఆర్ను గద్దె దింపే సమయంలో ఎవరెవరిని ఎలా వాడుకొని ఆ తర్వాత ఎలా అవమానించారు, తనతో సహా ఎలా ట్రీట్ చేశారు అన్న దానిపైన ఆ పుస్తకంలో మొత్తం సవివరంగా రాశారు. చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి అత్యంత డ్యామేజ్ చేసిన పుస్తకాల్లో ఇది నెంబర్ 1గా ఉంటుంది. ఒక చరిత్ర కొన్ని నిజాలని అది పుస్తకం రాశారు. అయితే అప్పట్లో రాశాము, ఇప్పుడు అనవసరం అని చెప్తున్నారు. అంటే ఎవరైనా సరే ఒక వ్యక్తి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత గతంలో జరిగినవన్నీ చిన్న విషయాలుగా కనిపిస్తాయి. వాటన్నిటిని మనసులో పెట్టుకొని రగిలిపోవాలి, రెచ్చిపోవాలి అన్న ఆకాంక్ష తగ్గిపోతుంది. ఇప్పుడు చెప్పాలంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఆ లెవెల్కి వచ్చారు. అవన్నీ అయిపోయాయి, రాజకీయాలు అప్పుడు అలా చేశారు, మనం అలా రాసాము, ఎంత అయిపోయాయి, కాబట్టి దాంతోనే పట్టుకొని వేలాడాల్సిన అవసరం లేదు అన్నది ఆయన ఫిలాసఫీ. కరెక్ట్. అది కూడా ఎప్పుడు మనిషి పగతో ప్రతీకారంతో ఎప్పుడో ఏదో జరిగిపోయిందని దాంతోనే రగిలిపోతూ ఉండడం కూడా కరెక్ట్ కాదు. అయితే ఈ సందర్భంగానే రాబోయే ఇన్నోవేషన్స్ ఎలా ఉంటాయి, అతి సమీపంలో ఈ ప్రపంచంలో ఎలాంటి మార్పులు వస్తాయి అన్న దానిపైన కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొన్ని తాను గమనించిన, తాను శాస్త్రవేత్తల నుంచి తెలుసుకున్న అంశాలను కూడా ప్రస్తావించారు. అతి త్వరలో మనిషి కంటి దగ్గర ఒక చిప్పు పెడితే ఒక పుస్తకాన్ని మొత్తం అలా చదివేసే ఇది వస్తుంది. ఆ పుస్తకం బ్రెయిన్లో అప్లోడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండేలాగా ఇన్నోవేషన్స్ రాబోతున్నాయని చెప్పారు. దాంతోపాటు అతి సమీపంలోనే ఇంకో 5-6 ఏళ్ళు ఆగితే ఒక మనిషి మరో 50 ఏళ్ల పాటు జీవించేందుకు అవసరమైన మెకానిజం రాబోతోంది అని కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పారు. ఈ సందర్భంగానే చంద్రబాబు నాయుడు మీద కాస్త సరదాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు మనం మరో 50 ఏళ్ళు ఉండబోతున్నాం అని చెప్తూనే 50 ఏళ్ళు ఉంటే మీ అబ్బాయికి బాధేస్తుందేమో అంటూ కూడా మాట్లాడేశారు. అంటే సరదాగానే అందరూ నవ్వుకున్నారు. అంటే మళ్ళీ ఇంకో 50 ఏళ్ళు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఆయనే పార్టీ నాయకత్వం వహిస్తూ ఉంటే నారా లోకేష్ తన ఎదుగుదలకు ఇబ్బంది వస్తుందని బాధపడతారేమో అన్న ఉద్దేశంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఉంది. ఇది ఇంకొక 5-6 సంవత్సరాల్లో మనకి రాబోయేటటువంటి మార్పు, లేకపోతే రాబోయేటటువంటి కొత్త ఇన్వెన్షన్ ఏంటంటే మనం ఇంకొక 50 సంవత్సరాలు ఎట్లా బతకొచ్చు అనేటటువంటి దానికి మెకానిజం వచ్చేస్తుంట. మరి చంద్రబాబు గారు ఇంకా 50 సంవత్సరాలు మీ అబ్బాయి బాధపడతారు, మీరు కనుక 50 సంవత్సరాలు ఇంకా బతికామంటే